everyone, welcome to my channel. This is Sushmita and this vlog is all about Celestra 2K25. అసలు సెలెస్ట్రా 2K25 అంటే మా కాలేజ్ ఫెస్ట్ అనమాట. సో మా డిపార్ట్మెంట్ ఫెస్ట్ బేసిక్గా. సో అది 3 years నుంచి చేసుకుంటున్నాము మేము. 2K23, 2K24 అండ్ 2K25 దిస్ ఇయర్. సో అది ఎట్లా ఉండిపోతుంది, ఎలా చేసుకుంటున్నాము అనేది మీరు ఈ బ్లాగ్లో చూసేస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా అసలు అయితే మా ఫెస్ట్ Feb 27th and 28th ఉండాలి. బట్ డ్యూ టు ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, దానివల్ల మా ఫెస్ట్ అనేది పోస్ట్పోన్ అయింది March 6th and 7th. ఎందుకంటే మా కాలేజ్లోనే స్టోర్ చేస్తారు అండ్ కౌంటింగ్ కూడా జరుగుద్ది, అందుకని చెప్పి పోస్ట్పోన్ చేశారు. సో దానివల్ల 6th and 7th పోస్ట్పోన్ అయింది. సో మేము ఎట్లా చేసుకున్నాము అనేది మొత్తం మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో 6th అయితే ఫ్లాష్ మాబ్ ఉండిపోతుంది అండ్ 7th వచ్చేసి మెయిన్ ఫెస్ట్, లైక్ టెక్నికల్ ఈవెంట్స్, నాన్ టెక్నికల్ ఈవెంట్స్, స్టాల్స్ అన్నీ ఉంటాయి. అండ్ బిహైండ్ ద సీన్స్ కూడా కొన్ని తీసాను, లైక్ మేము ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ లేకపోతే రీల్స్ షూట్ కానీ అన్నీ. సో అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను ఇక్కడ. సో చూసేయండి అది ఫస్ట్. సో చూసారు కదా, అవి బిహైండ్ ద సీన్స్ అనమాట, కొన్ని మూమెంట్స్. సో ఇప్పుడైతే డే 1 అంటే ఫ్లాష్ మాబ్ రోజు March 6th. సో ఆ రోజు ఎట్లా జరిగిందో చూసేయండి. ఇప్పుడైతే కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను 8:30కి. మ్యాక్సిమం 9:30కి అట్లా దిగేస్తాను. అండ్ రోహిణి వచ్చి పిక్ చేసుకుంది నన్ను బస్ స్టాండ్లో. అమ్మ బంగారు తల్లి ఇచ్చింది ఏదమ్మా, చూపించే ఉద్దేశం మీకున్నా, చూసే ఉద్దేశం మాకు లేదు. బుద్ధి సారీ గైస్. ఏ బంగారు తల్లి నీ చున్నీ ఏది చెప్పు, చూసే ఉద్దేశం హాయ్ వర్ష క్యూటీ. ఇంకీ కాలేజ్కి వచ్చేసాము అండ్ వాళ్ళిద్దరూ వచ్చేసి మా జూనియర్స్ అనమాట. సో కాలేజ్కి వచ్చేసాక ఇంకా అక్కడికి మేము వెళ్ళేటప్పటికి మొత్తం అక్కడ సౌండ్ సిస్టమ్ అవి సెట్ చేస్తున్నారు, మేడం అవి చూసుకుంటున్నారు. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము డ్యాన్స్ ప్రాక్టీస్కి. తర్వాత కొంచెంసేపు ఉన్నాక మీటింగ్కి వెళ్ళాము, లైక్ ఆ రోజే కదా ఫెస్ట్ స్టార్టింగ్, అందుకని చెప్పి కోఆర్డినేటర్స్ మీటింగ్ పెట్టారు. మేము వెళ్ళేటప్పటికి అసలు ఎవ్వరు రాలేదు, అందుకని చెప్పి కొంచెం ఫన్ చేసాము. సో కాల్డ్ స్నాప్ కష్టాలు. కోఆర్డినేటర్ ఐడి కార్డ్ అండ్ ఫ్రీ ఫుడ్ కూపన్స్ ఫర్ కోఆర్డినేటర్స్. అంటే ఐడి కార్డ్స్ కూడా ఇస్తారు వాళ్ళకి, కానీ వేరే కలర్. పార్టిసిపేట్ చేయండి మీరు అందరూ కూడా. ఆఫ్టర్నూనే ఫ్లాష్ మాబ్ కదా, సో లాస్ట్ టైం రిహార్సల్స్ అనమాట. అండ్ ఫుల్ ఫన్, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో తర్వాత అయితే మేము లంచ్కి వెళ్ళిపోయాము ఇంకా క్యాంటీన్కి. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, వాటర్ బాటిల్ అవి, వాటర్ బాటిల్ అవి. ఇది ఇది కీ చైన్, ఇది యూనికార్న్, ఇది ఫోన్, కష్టం కూడా పెట్టుకో, ఈ బాక్స్ తీసే కష్టం కూడా పెట్టుకో. ఇవి గ్రేప్స్, డాన్స్ చేసే ముందు హెల్తీ ఫుడ్ తినాలి. మనం కాదు, వర్ష. గ్రేప్స్ ఎవరివి? వర్ష.
ఇంకా లంచ్ చేసేసాక అందరం రెడీ అయిపోయాము ఫ్లాష్ మాబ్కి. సో ఇదే మా అవుట్ఫిట్ అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది మొత్తం. టెడ్డీ వచ్చింది. సో టెడ్డీ కూడా పర్ఫార్మెన్స్ లైక్ మధ్యలో ఎంటర్టైన్ చేయడం అట్లా అనమాట. సో వాళ్ళకు కూడా పేజ్ ఉంది ఏలూరు టెడ్డీ అని చెప్పి, బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కూడా ఉంది. సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్లాష్ మాబ్ సాంగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఫ్లాష్ మాబ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆడియోస్ పెడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పి కట్ చేశాను. అండ్ పర్ఫార్మెన్సెస్ చూడాలి అనుకుంటే మీరు సెలెస్త్రా ఇన్స్టా పేజ్లో చూడొచ్చు. అండ్ నా పర్ఫార్మెన్సెస్కి నేను షార్ట్స్లో యాడ్ చేస్తాను. ఫెస్ట్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యానర్ రివీల్ అనమాట. ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ తో పాటు మరింత ఫ్లాష్ మాబ్ అయ్యాక బ్యానర్ రివీల్ చేశారు. బ్యానర్ రివీల్ కూడా అయిపోయాక ఇంకా డీజే పెట్టి వదిలేశారు. మేమైతే అసలు జూనియర్స్ లేదు, సీనియర్స్ లేదు, ఫుల్గా ఎగిరేసాము. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. లైక్ ఎంటీవీ డివోషనల్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్. సో దాంట్లో ఉంటుంది మా ఫ్లాష్ మాబ్ది. అండ్ నెక్స్ట్ డే సెలెస్త్రాది కూడా. సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో డీజే కూడా అయిపోయాక వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట మమ్మల్ని. లైక్ సెలెస్త్రా అంటే ఏంటి, దేని గురించి, ఫెస్ట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో మేము దానికి ఆన్సర్స్ చెప్పుతున్నాము. సో నేను నా ఫ్రెండే కాదు ఇంకా చాలామంది మాట్లాడారు, లైక్ జూనియర్స్ అందరూ. సో ఎట్లా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తామో దాని గురించి. తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయాక డెకరేషన్స్ అవి స్టార్ట్ చేశారు, రంగోలీస్ అవి. నేనైతే నా స్టాల్ కోసం ఉన్నాను అప్పటి వరకు. హాయ్ ఫ్రెండ్స్, హలో వర్ష డాన్స్ బాయ్. సో వర్ష థ్యాంక్ యూ. వర్ష నీ ఫ్రెండ్ ఏదేది? నా ఫ్రెండ్ మామూలు ఫస్ట్ టైం అయిపోతుందా? బాయ్ చెప్పు. బాయ్. ఫ్లాష్ మాబ్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మంచిగా చేసావు, చాలా బాగా చేసావు. రేపు ఫెస్ట్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. 6:30కి స్టార్ట్ అయిపోయాము అండ్ 8కి బ్యాక్ టు హోమ్ అనమాట మళ్ళీ. సో గైస్ ఇవి వచ్చేసి ఐడి కార్డ్స్ అనమాట, కోఆర్డినేటర్వి. ఇది 2K25 అంటే ఇయర్ది, ఇది లాస్ట్ ఇయర్ది 2K24. నేను ఇయర్ సోషల్ మీడియా టీమ్. సో మనకి ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తారు, లైక్ ఫ్రీ ఫుడ్ అనమాట కోఆర్డినేటర్స్కి అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, బట్ నేను ఎక్కడో పాడేసా. అండ్ నేనైతే యూజ్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా యూజ్ చేయము, ఎందుకంటే స్టాల్స్ ఉంటాయి కదా. సో స్టాల్స్లోనే తింటాము, అక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. సో మనకి అంత అవసరం లేదు ఫుడ్ కూపన్. అండ్ మనకి పార్టిసిపేట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి కూడా ఫుడ్ కూపన్స్ ఇస్తారు అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు, విన్ అయినా అవ్వకపోయినా. అండ్ వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 2 ఆఫ్ సెలెస్త్రా 2K25, ది మెయిన్ డే అనమాట. సో ఈరోజుతో లాస్ట్. అండ్ ఈరోజు అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఈరోజు ఏమేమి ఉంటాయంటే టెక్నికల్ ఈవెంట్స్, నాన్ టెక్నికల్ ఈవెంట్స్ అంటే గేమ్స్ ఉంటాయి అండ్ స్టాల్స్ ఉంటాయి, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ మాబ్ మళ్ళీ ఉంటుంది.
సో నిన్న జరిగింది కదా, సో మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు కూడా చేస్తారు. అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో రచ్చ ఈరోజు అయితే నాకైతే లిటరల్లీ అసలు ఫుల్ కాళ్ళు నొప్పులు. ఒక 1 month నుంచి దాని మీద ఉండి, సో ఈరోజు నేను స్టాల్ కూడా పెడుతున్నాను. సో ఇంకా స్టాల్ దగ్గరే కూర్చుంటాను మ్యాక్సిమం ఈరోజు. సో నా స్టాల్ వచ్చేసి చాకో స్ట్రాబెరీ, స్ట్రాబెరీస్ మీద చాక్లెట్ వేస్తారు కదా, అదనమాట. సో నేను స్టాల్ పెడుతున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెట్టాలి, బట్ లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు. ఎందుకంటే ఆ టైంలో నేను స్టాల్ కోఆర్డినేటర్ని, నాకు కుదరలేదు. సో నేను ఇయర్ లాస్ట్ కదా, ఫైనల్ ఇయర్, అందుకని చెప్పి ఈ ఇయర్ పెడదామని చెప్పి ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి పెడుతున్నాను. సో నాకు నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో అదనమాట. నేను ఇప్పుడే లేచాను, 7 అయింది. 8:30 కల్లా రెడీ అయ్యి బస్ స్టాండ్కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి మళ్ళీ నా ఫ్రెండ్స్ పిక్ చేసుకుంటారు నన్ను బస్ స్టాండ్లో, ఏలూరులో. సో అందరం కలిసి కాలేజ్కి వెళ్ళిపోతాము. సో అదనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోతాను. జస్ట్ ఇప్పుడే లేచాను నేను, అందుకు నా వాయిస్ కూడా మీకు అర్థమై ఉంటుంది. లిటరల్లీ నైట్ నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. సో అందుకని చెప్పి నా ఫేస్ కూడా నిద్రలేదు, సరిగ్గా ఉబ్బిపోయింది కొంచెం. సో ఇంకైతే ఇప్పుడు రెడీ అయిపోతా. బాయ్. రెడీ అయిపోయాక చూపిస్తాను ఏం డ్రెస్ వేసుకున్నాను. సో గైస్ రెడీ అయిపోయాను. జడెందుకు వేసుకున్నా అంటే బస్సులో వెళ్తా కదా, సో వెళ్ళాక క్లిప్ పెట్టుకోవచ్చు అని జడేసేసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వెళ్ళాక మారుస్తాను. సో ఇదనమాట నా డ్రెస్. మా అక్క వార్డ్రోబ్ నుంచి దొబ్బేశాను. సో ఇలా రెడీ అయ్యాను. సో వెళ్ళిపోతా ఇప్పుడు, ఇంకా టైం అయిపోయింది. కాలేజ్కి వచ్చేసాను. ఫెస్ట్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మా డిపార్ట్మెంట్ ముందు డెకరేషన్ అనమాట. సో మా డిపార్ట్మెంట్ ఫెస్ట్ కాబట్టి మా డిపార్ట్మెంట్ దగ్గరే ఉంటుంది మొత్తం. కింద టెంట్స్ అవి కనిపించాయి కదా, అవి స్టాల్స్ అనమాట. సో ఇది నా స్టాల్. స్ట్రాబెరీస్ అవి అప్పుడే వచ్చినాయి చూసుకుంటున్నా. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ జూనియర్స్ అందరూ ఉన్నారు. అసలు ఫుల్ సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు వాళ్ళు నాకు. బయట జరుగుతుంటే లోపల వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. లైక్ క్విజ్, పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో, అవన్నీ లోపల ల్యాబ్స్ అండ్ క్లాసెస్లో జరుగుతున్నాయి. సో చాలామంది పార్టిసిపేట్ చేశారు. లైక్ లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ బాగా జరిగింది. బయట వచ్చేసి మళ్ళీ టెడ్డీ వచ్చింది. సో Day 2 కూడా. సో అది అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేసింది. అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫ్లాష్ మాబ్ జరిగింది. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఇంకా మా పక్క స్టాల్ మా క్లాస్మేట్. సో అందులో పిజ్జా అండ్ పాస్తా తిన్నా, బాగున్నాయి. అండ్ సైట్ ఆన్ సైట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంది. లైక్ అదేంటంటే స్పాట్లో మనకి ఒకటి ఇస్తారు. సో అది వచ్చేసి సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు. చాలామంది పార్టిసిపేట్ చేశారు, దాంట్లో కూడా మంచిగా జరిగింది. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమంది మా ఫెస్ట్ని అటెండ్ అయ్యారో కింద కామెంట్ చేయండి. సో గైస్ చూసారు కదా, అదనమాట మా ఫెస్ట్ అట్లా జరిగింది. చూసారా నా ఫేస్ అంతా ఎంత డల్గా అయిపోయిందో, అసలు ఫుల్ ట్యాన్ అయిపోయింది నిన్న ఈరోజు ఉన్న ఎండకి. బట్ బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం స్టాల్ దగ్గర కూర్చున్నాను. సో మీరు ముందు వీడియోస్లో చూసుంటారు కదా నా స్ట్రాబెర్రీ స్టాల్. సో అదనమాట. నేను ఇంటికి జస్ట్ ఇందాకే వచ్చాను, ఒక 20 minutes అయింది. లైక్ 8:15కి అట్లా వచ్చాను ఇంటికి, ఈ నైట్ 8:15కి.
బట్ బాగా ఎంజాయ్ చేసాము. నిన్నైతే చాలా బాగా చేశాను. ఈరోజు కొంచెం తక్కువే, ఎందుకంటే స్టాల్ పెట్టాము అంటే స్టాల్లో ఖచ్చితంగా కూర్చోవాలి, లేకపోతే మనకి బిజినెస్ అవ్వదు కదా, అందుకని చెప్పి. బట్ బాగా ఎంజాయ్ చేసా. వేరే స్టాల్స్కి కూడా లాస్ట్లో వెళ్ళాను. సో నాకైతే ప్రాఫిట్ రాలేదు, లాస్ కూడా రాలేదు. నేను పెట్టింది వచ్చింది, ఎంత పెట్టాను అని చెప్పను, కానీ పెట్టింది అయితే వచ్చింది. సో నేనైతే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు, నిజం చెప్తున్నా, ఏమీ షూట్ చేయలేదు. సో నా ఫ్రెండ్స్ కొన్ని క్లిప్స్ అవి తీస్తారు కదా, కొన్ని వీడియోస్ అవి తీశారు వాళ్ళు, అవి నేను మీరు ముందు చూసిన క్లిప్స్ అవే. సో అవి యాడ్ చేసి ఉంటాను. సో ఇంకా క్లిప్స్ ఏమున్నాయి అవి నేను ఇప్పుడు చూసుకుని యాడ్ చేస్తాను. ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది ఈ బ్లాగ్. రేపు మొత్తం రెస్ట్ తీసుకుంటా నేనైతే. అండ్ రేపు ఉమెన్స్ డే, సో కాలేజ్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు అంత ఓపిక లేదు వెళ్ళేంత. సో ఇంట్లో అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగుమని కొట్టండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.